ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆయుధాల్లో అత్యంత భయంకరమైనది ఏదంటే న్యూక్లియర్ బాంబ్. ఈ ఒక్క బాంబ్ చాలు ఒక నగరాన్ని క్షణాల్లో నాశనం చేయడానికి. మరి న్యూక్లియర్ బాంబ్ పేలితే ఏం జరుగుతుందో చూద్దామా? న్యూక్లియర్ బాంబ్ పేలిన వెంటనే ఒక పెద్ద అగ్నిగోళం తయారవుతుంది. సూర్యుడి కంటే 1000 రెట్లు ఎక్కువ వేడి పుడుతుంది. దాని ఉష్ణోగ్రత దాదాపు 10 కోట్ల డిగ్రీ సెల్సియస్ దాకా ఉంటుంది. పేలిన ప్రదేశంలో ఉన్న వాళ్ళంతా ఆ వేడికి కాలి బూడిదవుతారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా తీవ్రమైన కాలిన గాయాలు అవుతాయి. ఆ వేడితో దుమ్ము, పొగ, మట్టి అన్నీ ఒక పెద్ద మష్రూమ్ క్లౌడ్ లాగా ఆకాశంలోకి వెళ్తాయి. ఇది చాలా ఎత్తు వరకు వెళ్తుంది. ఇప్పుడు అసలైన ప్రమాదం మొదలవుతుంది. మష్రూమ్ క్లౌడ్లో ఉన్న రేడియో యాక్టివ్ ధూళి గాలిలో కలిసిపోయి వర్షంలాగా మళ్ళీ కిందకి పడుతుంది. ఈ రేడియో యాక్టివ్ డస్ట్ వల్ల భూమి, గాలి, నీరు అన్నీ కలుషితం అవుతాయి. ఇది చాలా ఏళ్ళ పాటు ఉంటుంది. దీనివల్ల ప్రాణాలు పోతాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి. రేడియేషన్ ప్రభావం కొన్ని తరాల వరకు ఉంటుంది. చివరికి ఒక అణుబాంబు పేలితే ఒక నగరం మొత్తం నాశనం అవుతుంది. కొన్ని సంవత్సరాల పాటు ఏ జీవనం కూడా అక్కడ బ్రతకలేదు. న్యూక్లియర్ బాంబ్ నుండి బ్రతకడం చాలా కష్టం, కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు ఏమో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.